హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి కానిస్టేబుల్ పోస్టులు అయితే తీయడం జరిగిందనమాట. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 2000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. నెలకి జీతం 21,700 రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 12వ తరగతి అర్హతతో ఈ యొక్క జాబ్లు అనేవి తీయడం జరిగింది అనమాట. ఆంధ్రప్రదేశ్ వారు కావచ్చు, తెలంగాణ వారు కావచ్చు, మేల్ అండ్ ఫీమేల్స్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇటువంటి అవకాశాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోవద్దు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే 2000 పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకి పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు అనేవి 2024లో 2000 పోస్టులు అనేవి తీయడం జరిగింది ఈ నెలలోనే. సో 12వ ఉత్తీర్ణత ఉద్యోగాలు అనమాట. సో 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎండ్ డేట్ వచ్చేసరికి ఈ నెల 29 అంటే నవంబర్ 29 ఎండ్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనమాట. ఉత్తరాఖండ్ పోలీస్ రిక్రూట్మెంట్. అలాగే యూపీ అనమాట. యూకే ఉత్తరాఖండ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 అనేసి ఇవ్వడం జరిగింది. ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ యూకే ఎస్ఎస్సి అనేసి ఇవ్వడం జరిగింది. 2000 పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ను ప్రకటించింది అనేసి చెప్పడం జరుగుతుంది. జిల్లాల్లో 1600 స్థానాల్లో మరియు పిఎస్సి అలాగే ఐఆర్బి యూనిట్లలో 400 మంది. అలాగే నవంబర్ 8 మరియు నవంబర్ 29, 2024 మధ్య ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ అక్టోబర్ 30, 2024 విడుదల చేయబడింది అనేసి చెప్పడం జరిగింది. మీకైతే నవంబర్ 8 నుంచి నవంబర్ 29 వరకు కూడా మీరు ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే అక్టోబర్ 30, 2024 ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఔత్సాహిక దరఖాస్తుదారులు రాత పరీక్ష, శారీరక పరీక్షలు అంటే స్కిల్ టెస్ట్ అంటే బాడీ టెస్ట్ కూడా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. పోటీ ఎంపిక ప్రక్రియ కోసం ఎదురు చూడవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. పే స్కేల్తో మనకి 21,700 వరకు నుంచి 69,100 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా లెవెల్ 3 అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఉత్తరాఖండ్లో లా ఎన్ఫోర్స్మెంట్లో వృత్తిని కోరుకునే వారికి ఇది ఒక ముఖ్యమైన అవకాశం అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉత్తరాఖండ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 2000 ఖాళీల కోసం నోటిఫికేషన్ వెలువడింది. అలాగే ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ 2000 మంది పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ చేస్తుంది అనమాట. జిల్లాలో మరియు ప్రత్యేక విభాగాల్లో ఆకర్షణీయమైన పరిహారం మరియు వివిధ అవకాశాలను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ ఇక్కడ పోస్ట్ పేరు తెలుసుకున్నాం, ఖాళీలు తెలుసుకున్నాం, ఎన్ని ఖాళీలు ఉన్నాయని. కానీ ఇక్కడ పే స్కేలు 21,700 నుంచి 69,100 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనేసి కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా లెవెల్ 3 కింద. ఓకేనా. ఇక్కడైతే పోస్టుల గురించి వివరించారు. అలాగే ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడైతే మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులని మీరు కూడా చూడాలనుకుంటే కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో నేనైతే ఈ యొక్క అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా చూడొచ్చు. సో మీరు చూసే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడైతే మనకి యూకే పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 అనేసి ఇవ్వడం జరిగింది.
అయితే ఇక్కడ విద్యా అర్హత అంటే విద్యా అర్హత, నెక్స్ట్ వయోపరిమితి అంటే మీకు వయసు ఎంత ఉండాలి అని అర్థం అనమాట. ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం అర్హత కలిగిన అభ్యర్థులను కోరుతుందన్నమాట. నిర్దిష్ట విద్య మరియు వయసు ప్రమాణాలను కింద వివరించబడ్డాయి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. పోస్ట్ పేరు వచ్చేసరికి పోలీస్ కానిస్టేబుల్, విద్యా అర్హత వచ్చేసరికి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నమాట, అంటే 12th పాస్ అయి ఉండాలి. వయసు వచ్చేసరికి 18 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి అవకాశం కల్పించడం జరుగుతుంది. జూలై 1, 2024 నాటికి 22 సంవత్సరాలు దాటి ఉండకూడదు, 22 సంవత్సరాల లోపే ఉండాలన్నమాట. ఓకేనా, ఇది డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఉత్తరాఖండ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి మనకి ఫీజు వచ్చేసరికి ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి మీరు. సో ఇక్కడ ఉత్తరాఖండ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తు రుసుము అనేది జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకైతే 300 రూపాయలు మీకు ఫీజు అనేది కేటాయించడం జరిగింది. అలాగే ఇది ఈడబ్ల్యూఎస్, అలాగే ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడి అభ్యర్థులకైతే 150 రూపాయల ఫీజు అనేది మీకు కేటాయించడం జరిగిందనమాట. ఇక్కడైతే ఫీజు కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్కి అయితే 300 రూపాయల ఫీజు, అలాగే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 150 రూపాయలు ఫీజు. ఈ యొక్క ఫీజు ఎలా కట్టాలనేది మీకు డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. సో ఫీజు అనేది ఆన్లైన్లో కట్టాలండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ ద్వారా కానీ, లేదా మీకు ఏ యూపీఐ ఐడీస్ అయితే ఉన్నాయో వాటి ద్వారా కూడా కట్టచ్చు. లైక్ అమెజాన్ పే ద్వారా అయినా కట్టచ్చు, లేదంటే యూపీఐ ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా, ఇటువంటి వాటి ద్వారా కూడా మీరు డైరెక్ట్ కట్టచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కట్టచ్చు అనమాట. సో ఫీజు అనేది. నెక్స్ట్ యూకే పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఉత్తరాఖండ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ కింది దశలను కలిగి ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. రాత పరీక్ష ఉంటుంది, అలాగే పెట్ అంటే ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది, శారీరక పరీక్ష అని అర్థం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, అలాగే మెడికల్ టెస్ట్ కూడా మీకు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ 4 టెస్టులు అయిపోయాక మిమ్మల్ని పోలీస్ జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు క్లియర్ చేయాల్సింది ఎగ్జామ్ అనమాట. ఉత్తరాఖండ్ పోలీస్ రిక్రూట్మెంట్ 2024 ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ 2000 పోస్ట్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుదారులు నవంబర్ 8, 2024 ప్రారంభం అవుతాయి మరియు నవంబర్ 29, 2024 ముగుస్తాయి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఈవెంట్ మరియు తేదీ వచ్చేసరికి నోటిఫికేషన్ వచ్చేసరికి అక్టోబర్ 30, 2024 రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చేసరికి నవంబర్ 8 నుంచి మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. సో చివరి తేదీ వచ్చేసరికి నవంబర్ 29 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష తేదీ వచ్చేసరికి ఈ నెక్స్ట్ ఇయర్ జూన్ 15న మీకైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అధికారిక నోటిఫికేషన్ కూడా నేను అంటే ఆఫీషియల్ నోటిఫికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. తరచుగా అడిగే ప్రశ్నలు కూడా ఇక్కడ చూద్దాం. దరఖాస్తుదారులు వయసు పరిమితి ఎంత ఉండాలంటే ఇక్కడ 18 నుండి 22 సంవత్సరాల లోపు ఉండాలి. అది కూడా జూలై 1, 2024కి. అలాగే కనిష్ట విద్యా అర్హత ఎంత ఉండాలంటే 12th క్లాస్ పాస్ అయిన వారు ఉండాలి అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ అభ్యర్థులు ఆన్లైన్లో ఎప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి అడుగుతుంది. సో మీకైతే నవంబర్ 8 నుంచి నవంబర్ 29 వరకు కూడా 2024 ఈ నెలలోనే మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎన్ని ఖాళీలు అందుబాటులో ఉన్నాయనేసి మెన్షన్ చేశారు. మొత్తం 2000 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలు అయితే ఉన్నాయనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. అలాగే ఎంపిక ప్రక్రియ ఏమిటంటే, ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, శారీరక పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు అనేవి కూడా ఉంటాయి. అంటే రిటన్ టెస్ట్ ఉంటుంది, అలాగే
మెడికల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే శారీరక పరీక్షలు అనమాట, ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మొత్తం అంతా కూడా మీకు వివరించడం జరిగింది అనమాట, నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్. సో దీనికి అప్లై చేయాలంటే మనం November 8 వరకు కూడా వెయిట్ చేయాలి. సో ఈలోపు మీరు నోటిఫికేషన్ని అదే ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఓకేనా. సో చెక్ చేసుకోవచ్చు కూడా. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.